was the independent India's first finance minister? R.K. Shanmugam Shetty. Who was the independent India's first finance minister? R.K. Shanmugam Shetty. స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్కే షణ్ముగం శెట్టి. స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి. వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బడ్జెట్? లెదర్ బ్యాగ్. వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బడ్జెట్? బడ్జెట్ మీన్స్ లెదర్ బ్యాగ్. బడ్జెట్ అనే పదానికి అర్థం లెదర్ బ్యాగ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ April 1st, 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు? April 1st, 1935. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్? ఆర్టికల్ 112. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వార్షిక ఆర్థిక నివేదిక గురించి వివరిస్తుంది? ఆర్టికల్ 112. ఆర్టికల్ 112 వార్షిక ఆర్థిక నివేదిక. హూ ఈస్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్? ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్. భారత బడ్జెట్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్. Recently, the government has presented the union budget for 2025 to 26 with the theme of Sabka Vikas. The union budget 25-26 themed Sabka Vikas, which focuses on promoting balanced growth across all regions. ఇటీవల భారత ప్రభుత్వం 2025 to 26 కేంద్ర బడ్జెట్ యొక్క థీమ్ ఏమిటి? సబ్కా వికాస్. సబ్కా వికాస్ అనేటువంటి ఇతివృత్తంతో మన ఆర్థిక మంత్రి ఈ కేంద్ర బడ్జెట్ని సమర్పించడం జరిగింది. హూ ఇస్ ద కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నిర్మలా సీతారామన్. హూ ఇస్ ద కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నిర్మలా సీతారామన్. భారతదేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. హూ ప్రెజెంట్స్ ద యూనియన్ బడ్జెట్? ఫినాన్స్ మినిస్టర్. కేంద్ర బడ్జెట్ని ఎవరు సమర్పిస్తారు అంటే మన ఆర్థిక మంత్రి. Where will a new urea plant will be established with an annual capacity of 12.7 lakh metric tons? Assam, Namrup. Where will a new urea plant will be established with an annual capacity of 12.5 lakh metric tons? Namrup place in Assam state. వార్షికంగా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త యూరియా ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే అస్సాం రాష్ట్రంలోని నామ్రూప్ అనే ప్లేస్లో. Holds the record for presenting the most number of budgets in the history of India? మొరార్జీ దేశాయ్. భారతదేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. On which date is the budget presented in India? 1st February. భారతదేశంలో బడ్జెట్ను ఏ తేదీన ప్రవేశపెడతారు? ఫిబ్రవరి 1వ తేదీన. In which year budget was formally introduced in India? 1860. భారతదేశంలో బడ్జెట్ను లాంఛనంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1860. In which year was India's first paperless union budget presented? 1st February 2021. In which year was India's first paperless union budget presented? February 1st, 2021. భారతదేశపు మొట్టమొదటి కాగిత రహిత కేంద్ర బడ్జెట్ను February 1st, 2021 ప్రవేశపెట్టారు. What is the allocation for PM Kisan scheme in the budget? 60,000 crore. బడ్జెట్లో PM కిసాన్ పథకానికి కేటాయింపులు ఎంత చేశారు అంటే 60,000 కోట్ల రూపాయలు. విచ్ ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ద సర్వీస్ ట్యాక్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్? డాక్టర్ మన్మోహన్ సింగ్. కేంద్ర బడ్జెట్లో సేవా పన్నును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. విచ్ మినిస్ట్రీ రిసీవ్డ్ ద హైయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ 2025-26? ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. 2025-26 సంవత్సరానికి గాను ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయింపులు వచ్చాయి? ఆర్థిక మంత్రిత్వ శాఖకు.
What can be said about GST, which comes under the government budget? Indirect tax. ప్రభుత్వ బడ్జెట్ పరిధిలోకి వచ్చే జిఎస్టీ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక పరోక్ష పన్ను. In which state has a greenfield airport been announced under Union Budget 2025-26? In Bihar state. కేంద్ర బడ్జెట్ 2025-26 క్రింద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రంలో ప్రకటించారు అంటే బీహార్ రాష్ట్రంలో. వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ ఫర్ 2024-25? It is 48.21 lakh crore. 2024-25 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ కేటాయింపు ఎంత? 48.21 లక్షల కోట్లు. What is the total allocation for PM Gram Yojana? 70,125 crore. PM Gram Yojanaకు మొత్తం కేటాయింపులు ఎంత? 70,125 కోట్లు.